హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వేలాంగిణిలో ఉన్నటువంటి ద బాసలికా షరైన్ ఆఫ్ లేడీ ఆఫ్ అవర్ గుడ్ హెల్త్ అనే ఈ యొక్క మేరీమాత టెంపుల్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క మేరీమాత వేలాంగిణిలో ఉన్నటువంటి ఈ మేరీమాతని మరి ఒంటె కూడా ఉంది బీచ్లో. మరి ఒంటి మీద ఇప్పుడు మనమైతే బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్లో చూసుకుంటే చాలా మట్టుకి ఎంతోమంది స్నానాలు చేస్తున్నారు. సముద్రాన్ని చూస్తుంటే, ఆ బీచ్ అలను చూస్తుంటే నాకు కూడా వెళ్ళి స్నానం చేయాలని అనిపిస్తుంది. చూసుకోవచ్చు, మీరు కిరటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వేలాంగిణిలో ఉన్నటువంటి ద బాసలికా షరైన్ ఆఫ్ లేడీ ఆఫ్ అవర్ గుడ్ హెల్త్ అనే ఈ యొక్క మేరీమాత టెంపుల్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఉదయం పూట తెలుగు ప్రార్థనలు, మధ్యాహ్నం మరి తమిళ, అలాగే హిందీ, అలాగే ఇంగ్లీష్ మరి ప్రార్థనలు కూడా మరి చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో షిఫ్ట్ల ప్రకారంగా మరి ఈ యొక్క ప్రార్థనలు అయితే మరి చేయడం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి మనం ఈ చర్చికి హిందీ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడికైతే రావడం చూసుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఈ మెయిన్ ప్రధాన చర్చ్ ఏదైతే ఉందో ఈ చర్చికి ఇరుపక్కల కూడా మరి 2 జ్ఞాన మందిరాలు ఉన్నాయి. ద షరైన్ బాసలికా లేడీ ఆఫ్ అవర్ గుడ్ హెల్త్ మెయిన్ రోడ్ అండి ఇది. ఈ జ్ఞాన మందిరానికి ఎదురుగుండానే చూసుకుంటే వేరొక జ్ఞాన మందిరం కూడా ఉంటుంది. ఆ జ్ఞాన మందిరం చూస్తున్నారు కదా మీరు. ఇక్కడి నుంచి మరి మన మెయిన్ చర్చ్ ఏదైతే ఉందో ద లేడీ ఆఫ్ బాసలికా అవర్ గుడ్ హెల్త్, మరి ఆరోగ్యమాతగా పిలుచుకునేటువంటి మరి మేరీ మాతని ఇక్కడ ఆరోగ్యమాతగా పిలవడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. మీరు చూసినట్టయితే అదిగో ప్రధాన చర్చ్. ఈరోజు చాలామంది భక్తులు మరి ఇక్కడికి రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ప్రధాన చర్చి. ఇప్పుడు ఆ చర్చి లోపలికి కూడా మరి మనం వెళ్ళి అక్కడ ప్రార్థన మరి ఉదయం పూట 8 గంటలకు తెలుగు ప్రార్థనలు చేస్తారు. తెలుగు వారికి తెలుగు ప్రార్థనలు, మరి ఇక్కడ ఉన్న తమిళ ప్రార్థనలు, అలాగే ఇంగ్లీష్లో కూడా మరి ఫారినర్స్ కోసం మరి ఇంగ్లీషు ప్రార్థనలు కూడా మరి చేయడం అయితే జరుగుతుంది. ఇది పగటిపూట వ్యూ అండి. ఇదే చర్చిని మరి నైట్ వ్యూ కూడా మరి నేను అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా?
మరి ఈ యొక్క ప్రధాన చర్చ్ ఏదైతే ఉందో ఈ చర్చ్ డే వ్యూ అండి ఇది. మరి దీంతో పాటు మీకు నైట్ వ్యూ కూడా మరి నేను చూపించడం అయితే జరుగుతుంది. డే టైంలో ఈ యొక్క చర్చ్ వ్యూ ఇలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి అదే ఒక ధ్యాన మందిరం అండి. ఆ ధ్యాన మందిరానికి ఇటువైపు వస్తే మరి మోకాళ్ళ మందిరంతో పాటు మరి ఏసీ చర్చ్ కూడా ఉందండి. ఒకేసారి మరి అందులో ఒక 1500 మంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా మరి ఆ చర్చిని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ చర్చికి మరి ఎడమ వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్చిస్ మరి భక్తులు ఉండడం కొంచెం ఆర్చిస్ బిల్డింగ్స్ కూడా మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆర్చిస్ పక్కనే మరి ఇదొక ధ్యాన మందిరం అండి. మరి ఆ ధ్యాన మందిరాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ అయితే హిందీ ప్రార్థన జరుగుతుంది. హిందీలో ప్రార్థన జరుగుతుంది. धीरे धीरे जब वो आग बुझने लगता है तब क्या करते हैं, वो पंखे से उसको हिलाते उसको और तेज करते हैं। जब हम इसको पंखे से नहीं हिलाएंगे तो धीरे धीरे वो आग उसको बनाया गया है। उसको पहचान करना है ईश्वर के जो कलीसिया है, जो यीशु मसीह है, उस शरीर में हम हर एक विश्वास करते हैं। इसलिए हमें और आपको इस तरह इस पवित्र आत्मा के वरदान से लेकर हमें और आपको क्या करना है, बाइबल में हमें बताते हैं। उसी अध्याय में वचन 27 में लिखा है, इसी तरह आप सब मिलकर मसीह का शरीर है और आप में से प्रत्येक उसका युद्ध किया है। भिन्न लोग युद्ध करके भिन्न वरदान। ఇది రెండవ ధ్యాన మందిరం అండి. మరి రెండవ ధ్యాన మందిరంలో కూడా మనం వెళ్ళి అక్కడ మరి మీకు మనం ఒక ధ్యాన మందిరంలో ఏముందో చూసి వీడియో చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది రెండవ ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరం డే వ్యూ అండి. నైట్ వ్యూ కూడా నేను చేసి వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. మరి ఇక్కడ కూడా ఈ ధ్యాన మండపంలో కూడా మరి ఇక్కడ కూడా ప్రార్థన చేయడం అయితే జరుగుతుంది. ప్రత్యేక ప్రార్థనలు కూడా మరి ఈ యొక్క ధ్యాన మండపం పక్కనే ఉన్నటువంటి ఆశ్రమంలో మరి ఫాదర్స్ చేయడం అయితే జరుగుతుంది. ప్రత్యేక ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో చేసే మండపం అండి. ప్రత్యేక ప్రార్థనా మండపం. మరి చాలామంది భక్తులు తమ పాపాలు చేసిన పాపాలు మరి అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్తో
చెప్పుకోవడం వల్ల ఆ, పాపాలు పోతాయని చెప్పేసి మరి నాకు భక్తుల యొక్క నమ్మకం. చాలామంది అక్కడికి వెళ్ళి చేసిన పాపాలు చెప్పుకొని పాప పరిహారాన్ని పొందు స్థలం అని చెప్తారు. మరి ఆ పాప పరిహారాలు వినిపించే టైమింగ్స్ మరి పాప పరిహారార్థం అక్కడ ఫాదర్తో కలిసితే ఫాదర్ చెప్పినట్టుగా చెప్పిన మాటల్లో ఉద్దేశం ఏమిటంటే ఆర్సీఎం వాళ్ళకి మాత్రమే పాప పరిహారాల కోసం ఇక్కడ వాళ్ళు వినడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి అక్కడి నుంచి మనం బయలుదేరి మోకాళ్ళ మందిరం దగ్గరికి అయితే మరి వెళ్తున్నాము. మోకాళ్ళ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క చర్చిని కూడా మరి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. మరి ప్రజెంట్ అయితే మరి ఇప్పుడు మోకాళ్ళ మందిరం దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకేనా. ఈ చర్చిలకు వచ్చే ప్రధాన రహదారి అండి. ఇక్కడ నుంచే మరి మనం ఈ మోకాళ్ళ మందిరం దగ్గరికి అయితే వెళ్ళడానికి ఉంటుంది. చాలామంది భక్తులు మనం చెప్పినట్లుగా ఈ మోకాళ్ళ మందిరానికి ఇక్కడ నుంచి ఈ మోకాళ్ళ మీద నడవడం ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి ప్రారంభించి ఆ చివర ఏదైతే మందిరం ఉందో ఆ మందిరం చర్చి వరకు కూడా మరి తమ యొక్క భక్తుల యొక్క ఆ కోరికలు నెరవేరినందుకు గాను, అలాగే పాప పరిహారాల కోసము, తర్వాత వాళ్ళకి అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని చెప్పుకొని మరి ఆ కోరిక నుంచి విముక్తి పొందడం కోసం మరి చాలామంది ఇక్కడ మోకాళ్ళ మీద నడవడము చేస్తూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు, కొంతమంది ఈ విధంగా నడుస్తారు, మోకాళ్ళ మీద ఈవినింగ్ మాటలు మోకాళ్ళ మీద నడుస్తారు. ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి మరి నెమ్మదిగా ఆ ఇసుకలో నడుచుకుంటూ మరి ఆ యేసయ్య సన్నిధిని చేరుకొని వాళ్ళ కోరికని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దారి అయితే ఏదైతే ఉందో దారి 1 కిలోమీటర్ పొడవున ఉంటుంది. ఆ కిలోమీటర్ పొడవునా కూడా మరి భక్తులు తమ కోరిక తీరడం కోసం మరి నడవడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మెయిన్ ప్రధాన చర్చి దగ్గర నుంచి మోకాళ్ళ ముక్కులు తీర్చుకునే మాట. వారి మోకాళ్ళ మీద 1 కిలోమీటర్ వరకు ఇది డిస్టెన్స్ ఉంటుంది. మరి భక్తులు చాలామంది తమ కోరికలు తీరాలని, అలాగే తీరిన కోరికలు
మరి నెరవేర్చినందుకు గాను మరి ఆ ప్రభువునందు మోకాళ్ళ మీద నడిచి మొక్కుకొని మరి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మరి మోకాళ్ళ మీద నడిచి ఈ యొక్క ఎండింగ్ పాయింట్కి వచ్చి ఆ హోలీ వాటర్ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని మరి హోలీ వాటర్ తాగి మరి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆ హోలీ వాటర్ అమ్మే బాటిల్ అమ్మే ప్రదేశం ఉండేది. ఆ హోలీ వాటర్ అమ్మే బాటిల్స్ ఇక్కడ 20 రూపాయలకి, అలాగే మరి తర్వాత హోలీ వాటర్తో పాటు మరి ప్రార్థనా తైలం కూడా మరి మనకి ఇక్కడ అమ్ముతున్నారు. అది ఒక బాటిల్ వచ్చి 10 రూపాయల నుంచి 20 రూపాయలు, అలాగే 15 రూపాయలు, తర్వాత 50 రూపాయలు, 100 రూపాయల వరకు మరి ఇక్కడ వాటర్ని అయితే మరి వెళ్ళ దిస్ ఈజ్ ద హోలీ వాటర్ వెల్ అనేది. ఇక్కడ హోలీ వాటర్నే మనకి బాటిల్లో వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడు కనిపిస్తుందా మేరీ మాత అక్కడ ఇది హోలీ ప్లేస్. మోకాళ్ళ మీద నడిచినటువంటి వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన అయితే చేయడం జరుగుతుంది. మరి అక్కడ ప్రార్థన చేసి ఈ యొక్క చెట్టు దగ్గర క్యాండిల్స్ అవి వెలిగిస్తూ ఉంటారు. చూడండి, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఈ భక్తులందరూ కూడా మరి హోలీ వాటర్ని తీసుకువెళ్ళడానికి అయితే మరి మనం చూస్తున్నాము. హోలీ వాటర్ ఇక్కడికి వచ్చి హోలీ వాటర్ తాగి
ఆ వాటర్ని తీసుకొని వెళ్ళి మరి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కదా ఆ వాటర్ తాగించినట్లయితే నయం అవుతుంది అని చెప్పేసి ప్రజలకు నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. మరి చాలామంది భక్తులు తమకు పిల్లలు కలగాలని అలాగే పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ ఈ యొక్క చెట్టు దగ్గర అయితే మరి ఉయ్యాలలో కట్టి ఈ తాళ్ళు కూడా కట్టి ఉండడం అయితే మనం చూడవచ్చు. ఈ చెట్టు కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ, ఇది చూసుకోవచ్చు. ఓడల మరి చెట్టు ఇది, ఈ ఓడల మరి ప్రజెంట్ మనమైతే ఏసీ చర్చ్ ఉంది కదా, ఏసీ చర్చ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఏసీ చర్చ్ మరి 1500 మంది ప్రార్థన చేసుకునేదానికి వీలుగా మరి ఆ మండపాన్ని అయితే మరి నిర్మించడం జరిగింది. మరి ఆ మండపాన్ని మనం ఈరోజు విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చర్చ్ ఏదైతే ఉందో ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అని చెప్పి పిలుస్తారు. ఒకేసారి మరి ఒక 1500 మంది ప్రార్థన చేసుకునే విధంగా మరి ఈ యొక్క చర్చ్ని అయితే నిర్మించడం జరిగింది. మరి ఈ చర్చి లోపలికి కూడా మనం వెళ్ళి మీకు నేను వీడియో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది చర్చ్ యొక్క అవుటర్ వ్యూ అండి. మరి ఆ లోపలికి వెళ్ళి ఇన్నర్ వ్యూ కూడా మరి నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒకేసారి 1500 మంది మరి కూర్చొని ప్రార్థనలు ఆలకించే విధంగా మరి ఈ యొక్క చర్చిని అయితే నిర్మించడం జరిగింది.
చిల్డ్రన్స్ మెసెంజర్ ఆఫ్ లవ్ అండ్ పీస్ అని చెప్పేసి మరి ఇక్కడ జీసస్ మరి చిల్డ్రన్స్ని ఎత్తుకొని మరి వాళ్ళని ఆశీర్వదించడాన్ని అయితే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. చూస్తున్నారు కదా. யாரு யாரெல்லாம் கிறிஸ்டன் நிற்கிறாப்ப வெளில போமா போமா குழஞ்சு போச்சுன்னா வச்சுட்டு குழஞ்சு போச்சுன்னா வாலில் போட்டா எல்லா இடத்துலையும்
அப்போது மகன் அவரை பார்த்து வாங்கி ஏதாவது ஒரு திருட்டு எதற்காக திருட்டு தொழிலை செய்து கொண்டிருக்கிறார். அவர் கேட்கும்போது அவர் சொன்னாரு, என்ன செய்வது, என்னுடைய மனைவியையும் பிள்ளைகளையும் காப்பாற்றுவதற்கு அதனால நான் திருடுறேன் அப்படின்னு சொன்னார். அப்போது மகன் அவரை பார்த்து சொன்னார், சரி இது திருடுகிறார், இது திருடுகிற அந்த கைகளுக்கு உனக்கு தண்டனை கிடைக்கும். அப்போ உங்களுடைய மனைவி நான் திருடுகிறேன், எனக்கு தண்டனை கிடைக்கும், நான் கொடுத்த தண்டனை நீங்கள் அனுபவிக்க முடியுமா, அனுபவிக்க முடியுமா என்று கேட்டபோது மனைவி சொன்னால், அதே மனமாற்றம் என்பது அவர் நினைத்திருந்த அந்த கடவுள் ஒரு கொள்கை, சட்டங்கள், திட்டங்கள் இதற்கு எதிராக யார் வந்தாலும் அவர்களை கொலை செய்வதுதான் இவருடைய நோக்கமாக இருந்தது. அம்மாவை நல்ல ஒரு சுருக்கமான சட்டங்களை கற்று அதன்படி இவர் வாழ்ந்து வந்தார். இதை அப்படிப்பட்ட ஒரு வாழ்க்கையை பவுல் அங்கே பவலாக இருக்கிற அவர் முழுமையாக சட்ட திட்டங்களை கடைபிடித்து வாழ்ந்து வந்தார். அப்பொழுது அந்த திட்டங்கள் எல்லாம் இறைவனுடைய காரியத்தில் வேறுவிதமாகிறது. ஆனால் இன்று தடுக்கால் கொண்டார். என்ன செய்தார், அவரை அப்படியே மடக்கி தடுக்கால் கொண்டு நன்றி எங்கள் ஆண்டவர் கிறிஸ்துவையாக என் ஆளுமை விடுத்திருந்தார். இவ்வாறு நாங்கள் இயேசு கிறிஸ்துவின் உடலும் இரத்தமுமாக
ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతున్నారండి. చేపలు కాల్చి అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు మా చేప ఎంతమ్మా? ఉన్నటువంటి షాపింగ్ మార్కెట్ అయితే మరి ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అలాగే టోపీలు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. దేవుడి బొమ్మలు అలాగే క్యాండిల్స్ కూడా అమ్ముతున్నారండి. క్యాండిల్స్ అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా మరి మనకి ఇక్కడ అయితే అమ్మడం జరుగుతుంది. ఇది మెయిన్ బీచ్కి వెళ్ళే దారి కూడా ఇదేనండి. ఈ బీచ్కి వెళ్ళే దారిలోనే మరి ఈ యొక్క మార్కెట్ అంతా కూడా మరి ఉండడం అయితే జరిగింది. ఇక అట్టుపళ్ళుతో ఇక్కడ బజ్జీలు వేసేస్తున్నారు. ఇవి అట్టుపల్లి బజ్జీలు, బంగాళదుంప చిప్స్ అలాగే హాట్ చిప్స్ అన్నీ కూడా మరి షాప్లో అమ్మడం జరుగుతుంది. చూసుకోవచ్చు మార్కెట్ అంతా రకరకాల ఐటమ్స్. దొరకని వస్తువు అంటే ఏది లేదు. ఎంత అది 50 రూపాయలు. ఒకటి
மாமா ஊந்துற மாதிரி சாமான் ஆசை வர்றதுக்கு ஏன்னா వేలంగిరి మార్కెట్ అంతా కూడా చౌక ఏదైనా 10 రూపాయలు వస్తాయి. అన్నీ కూడా 15 రూపాయలు 25 రూపాయలు బాగుంది. పనసపండు పావు కేజీ 60, 80 పనసపండు తొనలు. పావు కిలోనా? పావు కిలో. మనం వేలంగిరి దగ్గర ఉన్నటువంటి బీచ్కి అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ అవి ఏర్పాటు చేశారు. వేలంగిరి బీచ్కి అయితే వచ్చాము. బీచ్లోనే ఇక్కడ చాలామంది క్రౌడ్ జనం అయితే మరి ఖాళీగా లేదు, జనం ఎక్కువ ఉన్నారు. కిరటాలు కూడా మంచి వృద్ధిగా వస్తున్నాయి.
కలగండి కలాకండ్ ఎలాగా కన్నా అది ఇక్కడ అమ్ముతుంది ఎంత అది కలకన్నా అది స్పెషల్ నావల్టీ అది ఎంత పావు కిలో 120 అది 100 రూపీస్ పావు కేజీ ఆ. ఇది 120 కలకన్నా అది వాడుతుంది టేస్ట్ బాగుంది బాగుంది కలాకండ్ ఇది కూడా కిలో అది స్పెషల్ మనకైతే శాంపిల్కి అయితే చాలా ఇస్తున్నారు ఇవన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి కేజీ 400 పర్లేదు తీసుకోవచ్చు నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను పావు కిలో నాగూర్ స్వీట్ బజ్జీ అంతనా ఎంత 50 రూపాయలు ఇది రింగు వింగ్స్ వీడియో అన్నీ చౌకగానే ఉన్నాయి అన్నీ ఏదైనా వస్తువు 10, 20, 10, 20
అన్నీ సౌక ఫ్యాన్సీ ఐటమ్స్.